ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారాయణ ఛానల్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ పులుసు తయారు చేస్తున్నాను. చిక్కుడుకాయ పులుసుకు కావలసిన పదార్థాలు ముందుగా తెలుసుకుందామా. 1/2 కిలో చిక్కుడుకాయలు, 1/2 కిలో టమాటాలు, అలాగే 1 ఉల్లిపాయ, తిరగమాత గింజలు, 1 టేబుల్ స్పూన్, ఈ స్పూన్తో అండి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 వెల్లుల్లి గడ్డ, కొబ్బరి కావలసినంత, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఆలివ్ ఆయిల్. నేనైతే ఆలివ్ ఆయిలే వాడతానండి, కర్రీస్కైనా దేనికైనా. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి బాడీలో, హెల్త్కి కూడా మంచిది. ముందుగా కూరలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ ధనియాలని కడాయిలో వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు ధనియాలను మిక్సీలో వేసుకున్నాం కదా, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకి మసాలా పొడి రెడీ అయిందండి. చిక్కుడుకాయ పులుసులో వేసుకోవడానికి ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి అందులో మనకు కావలసినంత ఆలివ్ ఆయిల్, నేనైతే కొద్దిగా వాడతానండి ఆలివ్ ఆయిల్ కూడా, ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే తిరగమాత గింజలు వేసుకోవాలి. ఇది 1 నిమిషం వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక మనం టమాటోలు ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వీటిని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటో కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం ముందుగా 1 స్పూన్ తీసుకోబెట్టి, ఇప్పుడు ఇందులో మనం చిక్కుడుకాయలని ఒలిసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. మా పిల్లలకైతే చారు అంటారండి, చారు ఎక్కువ కావాలి మమ్మీ అంటారు. నేను అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేస్తాను. మీకు కావాలంటే మీకు కొంచెం వేసుకొని బాగా ఉడికించేసుకొని లాస్ట్లో మసాలా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం చారుగా చేయడానికే ఇష్టపడతాను, ఇంట్లో అందరూ అలా తింటారు కాబట్టి. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీరు మీడియం కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మగ్గిచ్చేసుకొని మసాలా అయినా వేసుకొని గుజ్జుగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కూర చూడండి చక్కగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు మసాలా వేసినాక మగ్గనిచ్చేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన మంచి టేస్టీ అయిన చిక్కుడుకాయ పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.